కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పలువురు టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ చంద్రబాబు విజన్ వల్లే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ప్రాంతంగా మనందరం కూడా కావడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గురించి మనందరూ తెలుసు, ఆయన జీవితం అందరూ తెలుసు, ఆయన ఏం చేసాడో తెలుసు, ఈ రాష్ట్రానికి ఏం చేసాడో తెలుసు, అలాగే ఇవాళ ప్రపంచం దేశానికి కూడా ఏం చేయాలో తెలుసు. మరి అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మనం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఆయన విద్యార్థి దశ పూర్తి చేసుకుని విద్యార్థి దశలోనే విద్యార్థి నాయకుడిగా మరి చేసి ఎడ్యుకేషన్ అయిపోయినట్టే మరి రాజకీయాల్లో రావడం జరిగింది. రాజకీయాలు వచ్చి ఎమ్మెల్యే అవటం, మంత్రి అవటం, ఎన్టీ రామారావు గారు దృష్టిలో పట్టడం, ఎన్టీ రామారావు గారు కూతురిచ్చి పెళ్లి చేయడం జరిగింది. మరి అలాగే మరి నాది అంటే ఉద్యమంలో ఎన్టీ రామారావు ఎన్నిపోలు పుట్టినప్పుడు ముఖ్య పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారు మరలా పార్టీని మళ్ళీ గవర్నమెంట్లో తీసుకురావడం జరిగింది. అంటే ఆయన అంత సమర్థతగా ఆ రోజే పనిచేసాడు. తర్వాత ముఖ్యమంత్రిగా మనకి ఎక్కువ కాలం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు, ఎలా ముఖ్యమంత్రిగా ఒక దశ తీసుకుని రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో మరి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి జరగాలన్నది ఆ రోజు తెలంగాణలో కూడా అది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైటెక్ సిటీ కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా చేసాడు. మనకు కూడా చాలా అనేక కార్యక్రమాలు, ఒకటి రెండు కాదు, అనేక కార్యక్రమాలకు ఇచ్చి మనందరినీ కూడా మరి ఇవాళ
ప్రజలకు సేవ చేయండి అని చెప్పి ఒక కార్యక్రమం చేయడం. పార్టీ పరంగా తీసుకుంటే ఎలా ఒక తెలుగుదేశం పార్టీ ఎలా ఉందంటే ఆయనే కార్యక్రమం. ఎందుకంటే ఆయన కార్యకర్తలందరూ కూడా శిక్షించి ఎవరు బాగా పనిచేస్తాడు, ఎవరు బాగా పనిచేయట్లేదు, బాగా పనిచేసినందుకు కూడా ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు. అంటే అందరినీ కూడా కార్యకర్తలు అందరినీ కూడా పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు. అలాంటి వ్యక్తి మనకి మరి ముఖ్యమంత్రిగా ఉండటం చాలా సంతోషంగా భావిస్తూ మనందరం కూడా ఆయన భర్త ఘనంగా చేస్తాం. భవిష్యత్తులో కూడా మరి ఇంకా అలా చేయాలి. మరి దానికి తోడు ఎలా లోకేష్ గారు కూడా మనం అనడం జరిగింది. లోకేష్ గారి నాయకత్వంలో మనం కూడా పనిచేసి వేరే పార్టీని ముందు తీసుకెళ్ళి పార్టీ ద్వారా గవర్నమెంట్ ద్వారా మనం ఈ పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో రక్తదాన శిబిరం యువకులందరూ ఉత్సాహంగా వచ్చారు. 100 మంది పైకి వచ్చారు. ఉత్సాహంగా ఈవేళ రక్తం కూడా ఇవ్వడం జరిగింది. అంటే అంత ఇవ్వాలి. మన చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు మనం అందరూ ఇవ్వాలి. యువతకు ఉద్యోగాలు కల్పించడం, ముఖ్యపాత్ర వహించడం, ఇండస్ట్రీ తీసుకురావడం, ఉద్యోగాల అవకాశం కల్పించడం, ఎప్పుడు లేని విధంగా లేదా డిఎస్సి తీసుకురావడం, అలాగే ఉద్యోగం మేళ చేయడం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో యువతకు అందరికి ఉద్యోగాలు కల్పించే విధంగా చర్చించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా మన కార్యకర్తలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కార్యకర్తలు అందరూ కూడా పార్టీ పరంగా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం పనిచేస్తున్నాం. అందరూ కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తూ